తెలుగో ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? పిల్లలు గింత తక్కువ తరగతి చదువుతున్నప్పుడే బళ్ళ ఫీజుకు ఎల్లుతలేవు. ఇంకా వాళ్ళు బాగా చదువుతారు. ఆ చదువులకు నేను ఎట్లా తీయాలి? ఎన్నుటి తేవాలి? ఏం పని చెయ్యాలి? నాకేటు అర్థమైతలేదు. పిల్లల్ని గవర్నమెంట్ బళ్ళు వేద్దామనంటే అమ్మ మళ్ళీ కోము అని అనబట్టే, మా ఫ్రెండ్స్ అందరూ ఇళ్ళనే ఉన్నారు అనబట్టే ఏం చెయ్యాలి? నేను ఎట్లా చెయ్యాలి? అయ్యా చూస్తున్నావా ఈ బాధలు? నీ సందలా నువ్వు పోయిను, నేను పోయినా అయిపోవు. ఈ బాధని కట్టాలి ఎత్తలేదు నాకు. నువ్వుంటే నాకు తోడుండి ఏదో ఒక పని చేసి పైసలు లేదు. నేనెంత పని చేసినా ఇంట్లోకే చాలతలేవు కాదయ్యా. విడిచిపోయావా, మమ్మల్ని మరిచిపోయావా, ఎవరి చేతుల పెట్టి పోయినవయ్యా నీ పిల్లలని, నన్ను ఒంటరి దాన్ని చేసి పోయినవు. నువ్వున్నప్పుడు నీ విలువ నాకు తెలవకపాయే, నువ్వు పోయినాక తెలిసొచ్చింది. నాయనా మమ్మల్ని ఎందుకు విడిచిపోయినవు? నీకు ఎట్లా బుద్ధయింది? నీ పిల్లలొచ్చి రోజు ఏడుతుర్రయ్యా, మమ్మీ అందరి డాడీ రత్తుర్రు గాని మా డాడీ ఏమో లేకపాయే అని. ఇంత పెద్ద బాధ ఎట్లా తీర్చుదునయ్యా? అయ్యో, నా భార్యకి ఇంతగానం బాధపడుతుంది. నాకు కూడా ఈ లోకాన్ని వదిలేసి నీ దగ్గరికి రావాలనున్నది. నన్ను కూడా తీసుకుపోయ్యా. నువ్వత్తే పిల్లలతోటి ఎవరుంటారే? పిల్లల్ని ఎవరు చూసుకుంటారే? లత, ఎందుకు ఏడుతున్నవే? ఏడవకే. సూటిపోటి మాటలు అంటారు కాదయ్యా నన్ను. శివుల నిండా ఇంటన్నా మంది మాటలకే మనసున పడతలేదు, చచ్చిపోబుద్ధి అవుతుంది. కానీ నేను చచ్చిపోతే పిల్లలు ఎట్లనయ్యా? నువ్వు మా ముగ్గురు వదిలేసిపోయినావు. నేను కూడా పిల్లల్ని వదిలేసే మన పిల్లలకు దిక్కేవాళ్ళయ్యా. అయ్యో దేవుడా, నా పానం అంతా తల్లడిల్తాంది దేవుడా. అయ్యో అయ్యో అని ఒత్తుకున్నా కూడా నేను వినబడదాయే వీళ్ళకు. దేవుడా, ఏడవక ఆగే లత. ఇంకెందరితోని మాటలు పడాల్సి వస్తుందో. నాయనా నాయన నేనేం పాపం చేసిందే? నాయనా నన్ను ఎట్లా వదిలిపోయినవే?